రామ్ నారాయణ్ రామ్. మీరు జపం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. జపం మంత్రం, శబ్దం, శరీరమే మంత్రం, రక్తం కూడా మంత్రం, ఎముకలు కూడా మంత్రం, సిరలు, ఉపసిరలు మంత్రమే, శరీరంలోని ప్రతి భాగం మంత్రమే. అయితే అంతటితో ఆగిపోయిందని కాదు. ఈ శరీరం ఏర్పడటానికి కారణమైన అన్ని పదార్థాలు మంత్రాలే. ఈ కనబడే జగత్తే మంత్రం. దీని అర్థం అపారమైనది. ఈ క్షణంలో ఉన్న శబ్దమే మంత్రం. ప్రతిక్షణం, ప్రతి స్థితిలో మనం వాడే శబ్దాన్ని, ఆలోచనలకు అనుగుణంగా మనమే ఈ పేరు ఇచ్చాము. ప్రతి పరిస్థితిలో, ప్రతి ప్రాణిలో, ప్రతి శక్తిలోనూ సహజంగా ఉద్భవించే శబ్దం. అదే శబ్దాన్ని ఆధారంగా చేసుకుని ఈ సృష్టి ఉద్భవించింది. ఆ శబ్దం ఎలాంటిదైనా, ఏ ఆధారంతో ఈ సృష్టి ఏర్పడిందో ఆ నాదమే జపం. ఆ శబ్దం రాత్రింబగళ్ళు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ధ్వనిని ఆధారంగా చేసుకుని అంతా జరుగుతోంది. అది హ, యా, బా, రా, లా ఏదైనా కావచ్చు. ఏ శబ్దమైనా ఎందుకు ఉద్భవించింది? ఈ విషయాన్ని ఆలోచిస్తే అది ఏదో ఒక దానికి ఆధారంగా ప్రాప్తించినదని తెలుస్తుంది. రామ్ నారాయణ్ రామ్.